జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్ల టికెట్లలోని తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మధ్య బిగ్ వార్ నడుస్తోంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు బూతుల దండకం అందుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 సీట్లు ఉండగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి 20 కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో జీవన్ రెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే ఎంత చేసినా జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్కే అధిష్టానం మొగ్గు చూపటం మరింత ఆగ్రహానికి కారణమైంది. ఎమ్మెల్యే సంజయ్పై బూతులు తిడుతూ రెచ్చిపోయారు. టికెట్ల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సంజయ్ నివాసం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి ఆశ్చర్యం ఏంటంటే as an in charge of Congress party Jagityaal assembly segment, I am asked to give list. ఉత్తమ్ వారెడ్డి గారు ఏదైతున్నదో ఈ జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జ్ నియామకం చేయబడ్డారు. నన్ను లిస్ట్ దమేష్ అన్న ప్లీజ్ నన్ను ప్లీజ్ బేక్ ప్లీజ్ చేసి బాబు నన్ను లిస్ట్ ఇవ్వమంటే నేను ఇచ్చే లిస్ట్ కూడా మీకు నేను పంపించింది. అంటే ఇచ్చిన లిస్ట్ ఏదైతుందో వీళ్ళు దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ నీడన ఉన్నటువంటి కార్యకర్తల నేను ఈ కౌన్సిలర్ ఆశావాహులు అందులో దాదాపు అభిప్రాయంతో ఒక 10-15 ఏదైతుందో 1-2 పేర్లతో ఏదైతుందో సబ్మిట్ చేసింది. రాయకెళ్తే పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయంతో సబ్మిట్ చేసింది. ఉత్తమ్ రెడ్డి గారు నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను అభ్యర్థులు ఎవరనేది అంశం కాదు. అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నేను అక్కడ నేను క్రోడీకరించి మీకు సబ్మిట్ చేశాను. మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం లభించాలని కోరుకోవడం సహజమని ఇవాళ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారే కానీ పిసిసి అధ్యక్షులే కానీ మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ ఎవరైనా కానీ ఏదైతున్నదో ఇవాళ వారికే జెండా మోసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పని పేర్కొనడం మనం గమనిస్తూ వస్తున్నామని చెప్పండి. నేను అదే వారికి పేర్కొన్నాను. అదే వారికి పేర్కొన్నాయి. కొన్ని నలుగురు మాత్రమే ఏదైతే అసెంబ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆశావాహులు అంటే మొదటికెళ్ళి ఉన్న వాళ్ళు లేకపోవడంతో ఏదైతుందో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ న్యాచురల్గా ఏదైతుందో సరే అందులో ఏమన్నా చర్చించే అవకాశం చర్చిస్తారని చెప్పి అనుకుంటాం, ఓటు క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనల అనుగుణంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిన్నే తెలిసింది. మొన్నటి రోజు ఏదైతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ ఎమ్మెల్యే గారి జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఇన్ ది రీసెంట్ పార్టీ ఫిర్యాదుల చట్ట ఉల్లంఘన కింద ఏది ఇస్తుందనే నోటీస్ జారీ చేయబడి స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పాలి. వారు మొన్న గాంధీ భవన్ ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను. హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బి అపియర్డ్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ కూడా గమనించిన చెప్పండి. ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి
నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దానికి వెళ్ళి ఉన్నాయి. నిన్న వాట్ ఈజ్ 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలుంటే మీరు ప్రతిపాదించగల 20 ఉన్నాయంటే మరి ఇది నాకు తెలియదన్నా. మరి యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరే మరి మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకు ఇచ్చుకోండి అని చెప్పాలి. అంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ. వారు దేశమంతా చెప్పంటున్నారు, దేశమంతా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే నినాదంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేస్తున్నారు. మరి అటువంటి పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్. ఏదైనా ఉంటే మరి నాతో చర్చించాలి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి ఇది అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందా? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నాడు? నేను 4 దశాబ్దాలుగా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలిపే కానివ్వండి, గాంధీ భవన్ ఇచ్చిన పిలిపే కానీ జగిత్యాల నియోజకవర్గంతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ 10 సంవత్సరాల కాలం సిన్స్ 94 to 2004, 96 I was elected as in the by-election again.